దగ్గరికి మనతో సింగులూరు వెంకటేష్ గారు ఉన్నారు. సుప్రీంకోర్టు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వైసీపీ సానుభూతి పరులు. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వినిపిస్తుందా సార్ నా వాయిస్ మీకు? మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి అంశం ప్రధానంగా కనుక చూస్తే, ఉక్కు శాఖ మంత్రి అదేవిధంగా ఎవరైతే కుమారస్వామి గారు ఉన్నారో ఈరోజు ఆయన పర్యటించేటువంటి అవకాశం ఉంది. సో ఆంధ్రుల కళ నెరవేరుతుందా, ప్రైవేటీకరణ ఆగుతుందా? సో ఆయన ఎందుకు పర్యటించనున్నారు? సో ఆయన పర్యటన గలటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగుతుందనేటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన వాక్యంలో అదేం కనపడలేదండి. ఖచ్చితంగా ఆగుతుంది అనేది అయితే ఏం చెప్పలేదు. ఆయన పరిరక్షించబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2021లో చాలా బలంగా నిర్ణయం తీసుకుని, 2011 తర్వాత 2021లో చాలా బలంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళింది. అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి కొట్టలేకపోయింది. కానీ వారి యొక్క 5 సంవత్సరాల టెన్యూర్ లో ప్రైవేటీకరణ జరగకుండా మాత్రం ఆపగలిగారు. వైసీపీ ఆపగలిగారు. ఓకే, మరి లేకపోతే గత 5 సంవత్సరాల్లోనే అయిపోవాలిగా. 2021 నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా బలంగా ఉందండి. ఈ రోజు ఉన్నటువంటి మైనారిటీ పొజిషన్ లో లేదు. ఈ రోజు ఒకవైపున బీహార్ వాళ్ళను, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నడపవలసినటువంటి పరిస్థితి. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సార్ చెప్పినట్టు అక్కడ 10 మంది ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి నిలబడ్డారా, లేకపోతే వెనక నుంచి ఆ 10 మందిని వీళ్లే ముందుకు నెట్టారా, ఇలాంటి కబుర్లు కాసేపు పక్కన పెడితే ప్రభుత్వం చేయవలసిన విధంగా ఏదైతే ప్రభుత్వం చేయగలగదో అధికార పార్టీలో ఉండి వాళ్ళు వచ్చి రోడ్డు మీద రాస్తారోకలు చేస్తే ఉపయోగం లేదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడాలి, ప్రధానమంత్రి గారి దగ్గర మాట్లాడాలి. ఏదైతే వాళ్ళ టెన్యూర్ లో జరగకుండా వాళ్ళు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక్కళ్ళే ఇక్కడ ప్రభుత్వం కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వం, జనసేన పార్టీ కూడా ప్రభుత్వం. వీళ్ళు కూడా కలిసి ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు తొలి పర్యటన కింద వస్తున్నారు. ఆల్రెడీ సహాయ మంత్రి గారు అక్కడే ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. వీళ్ళందరి నేతృత్వంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది ఆగిపోయింది అనే వార్త వస్తే అందరికీ కూడా హ్యాపీ. అయితే నిన్న మొన్నటి నుంచి వరుస కథనాలు, డీసీ పత్రిక ఏదైతే ఉందో, డెక్కన్ క్రానికల్ పత్రిక ఏదైతే ఉందో, వరుస కథనాలలో కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కూడా వంతపాడుతుంది, జనసేన పార్టీ కూడా వెనక్కి తగ్గిందని చెప్పేసి అనే విధంగా డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఒక వార్తని ప్రచురించడం జరిగింది. నిన్న వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ పత్రికా కార్యాలయం పైన. ఇది మరి ఎలా దాన్ని సమర్థించుకుంటారు అనేది అది పక్కన పెడితే, ముఖ్యంగా 35,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ, ఈ ఉక్కు ఫ్యాక్టరీలో కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి అజమాయిషీ ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే దీన్ని ప్రైవేటైజేషన్ చేయగలదు, అలాగే ఈ జరుగుతున్నటువంటి ప్రైవేటైజేషన్ ఆపగలదు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు ముఖ్యంగా భయపడేది ఏంటంటే, ఆల్రెడీ ప్రైవేటైజేషన్ లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆస్తుల అమ్మకానికి సపోర్ట్ చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ రాయడం జరిగింది. దాని మీద అనుమతులు కూడా పొందారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. 475 కోట్ల రూపాయల ఆస్తులు ఏవైతే ఉన్నాయో చెన్నై ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేసుకోవడానికి, బ్రహ్మనాయుడు గారు అమ్మేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అడగటం జరిగింది. అమ్మిన డబ్బును ఏం చేస్తారు వెంకటేష్ గారు? అమ్మిన ఆ డబ్బుని ఆ కర్మాగారానికే ఇస్తారండి. ఎవరు తీసుకుంటారు? ఆ కర్మాగారం ఎవరి చేతిలో ఉంది? ఆ కర్మాగారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. 100% కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని నేను ఏమీ అనట్లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. అయితే 35,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీని, వైట్ ఆస్తులు 35,000 కోట్లు మొత్తం కంపెనీ 100% వాల్యూ అండి. ఓకే,
100% వాల్యూ 35,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది. ఇంత పెద్ద కంపెనీ ప్రభుత్వ రంగ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని కాపాడుకోవని దానిలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క భవిష్యత్తు చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది డిపెండ్ అయి ఉన్నారండి ఈ యొక్క కంపెనీ మీద ఆధారపడి. ఇన్నాళ్ల చరిత్రలో 1970 నుంచి పోరాడితే 1982లో మనం ఈ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకోగలిగాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మోగిపోయింది. అంటే సుమారుగా 40 సంవత్సరాల పైచిలుకు హిస్టరీ ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ సార్ ఇక్కడ. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే తీర ప్రాంతంలో ఎవరో పెట్టరు. ఇప్పుడు కడపలో పెడతామంటారు, లేకపోతే మరో చోట గనులున్న చోట పెడతామని అంటారు. ఏ గనులు లేకపోయినా తీర ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ చాలా ముందు చూపుతో వేరే దేశాల నుంచి కావాలంటే దిగుమతి చేసుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా స్టేట్ లో విపరీతంగా గనులు దొరుకుతూ ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ చిత్తూరు బోర్డర్ లో ఉన్నటువంటి గనులు కూడా చాలా ఉన్నాయి. బళ్ళారి ఇలాంటి, కర్ణాటకలో ఉన్న బళ్ళారి ఇలాంటి చోట్ల నుంచి కూడా మనం తెచ్చుకోవడానికి ఫ్రీక్వెంట్ గా ఉండేటువంటి ఒక ఆవశ్యకత ఉన్నటువంటి ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని హాట్ కేక్ లా కొనుక్కుంటారండి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమ్మకానికి మీరు ప్రపోజ్ చేస్తున్న అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మేమే కొంటాం, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కొనుక్కుంటది అనే ప్రకటన కూడా చేశారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇదేంటంటే వాళ్ళ మంది మాగదలకి వాళ్ళ యొక్క అనుయాయులకి ఈ ప్రభుత్వ రంగ ఆస్తుల్ని కట్టపెట్టేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి బీపీసీఎల్ వాళ్ళు వచ్చేసి మచిలీపట్నంలో మేము ఏదో ఒక కర్మాగారాన్ని, చమురు శుద్ధి కర్మాగారాన్ని పెడతామని చెప్పేసి అని అంటున్నారు. అంటే అది పెట్టడం మీకు ఇష్టం లేదా సార్? పెట్టడం మీకు ఇష్టం లేదా వెంకటేష్ గారు? ఇప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలండి. ఇప్పుడు మీరు ఈ దేశంలోకెల్లా అత్యంత పెద్దదైనటువంటి చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది సార్? గుజరాత్ లోను జామ్నగర్ పట్టణంలో ఉంది. అది సుమారుగా ప్రజా జీవితానికి, ప్రజలు ఉండేదానికి 80 కిలోమీటర్ల అవతల ఉంటుందండి. చాలా దూరంలో ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చి మచిలీపట్నం బోర్డర్ లో పెడతాము అని అంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణం పరిస్థితి ఏంటి? ప్లేస్ డిసైడ్ చేయలేదు కదా. ప్లేస్ ఏం డిసైడ్ చేయలేదు. మచిలీపట్నం టౌన్ కి సిటీకి ఆనుకొని పెడతామని డిసైడ్ చేయలేదు కదా. మచిలీపట్నం తీర ప్రాంతం చాలా చిన్నదండి. మచిలీపట్నం తీర ప్రాంతం అత్యంత విస్తారమైనటువంటి పరిస్థితి ఏం కాదు. ఒకసారి బీపీసీఎల్ వాళ్ళ యొక్క యూనిట్ అక్కడ పెట్టినట్లయితే మీరు 60,000 కోట్ల రూపాయలు మీకు కనపడుతున్నాయో కానీ సుమారు 1,00,000 మంది ప్రజల యొక్క జీవన విధానం దెబ్బతింటది అక్కడ. పర్యావరణం దానివల్ల ఫ్రెష్ ఎయిర్ ఏం రాదు, మత్స్య సంపద ఏం పెరగదు. మన ఎవరైతే ఇక్కడ జాలర్లు ఉన్నారో వాళ్ళ యొక్క వ్యవహారాలన్నీ పూర్తిగా దెబ్బతింటాయి. అయితే ఏంటంటే అక్కడ వాళ్ళకి అనువుగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. కంపెనీ పెట్టుకునేవాడు వాడి స్వార్థం వాడు చూసుకుంటాడు, కానీ తీసుకొచ్చే ఆ గుదిబండని మనం గుండెల మీద పెట్టుకునే వాళ్ళు మనం ఆలోచించాలి కదా. ఇలాంటి ఎటువంటి పర్యావరణ ఇబ్బందులు లేకుండా ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనిని ప్రైవేటైజేషన్ చేయటం మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా అన్ని పార్టీల వారిగా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి ఒక పరిస్థితి. ఖచ్చితంగా వెంకటేష్ గారు, కూటమిలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తున్నటువంటి తరుణం. సో వారిని కాదని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోదు అనేది కూడా మనం ఇంకొక అంశాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంకీర్ణంలో ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆయన కాదని వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా మేము కూడా అదే అనుకుంటున్నానండి. ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రభుత్వ కంపెనీలు మూతబడినటువంటి పరిస్థితి గత చరిత్ర చూసుకుంటే 90s లో. ఆ తర్వాత విపరీతంగా ప్రైవేట్ ల్యాబ్స్ ఏవైతే దివి ల్యాబ్స్ లాంటి సంస్థలు, సారీ టు సే దిస్, ఏదో ఒక పేరు చెప్పానని కదా, అనేక రకమైనటువంటి ప్రభుత్వ ఆస్తులు పోయిన తర్వాత ల్యాబ్స్ డెవలప్ అయినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ఈ రోజు రాకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా చేస్తే మేము కూడా హర్షిస్తాం. రైట్ వెంకటేష్ గారు, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి.